ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో ఊహించని విధంగా ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని నింపాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, హిమానీ నదులు విరుచుకుపడడంతో ఆకస్మిక జలప్రళయం ముంచేసింది. ఈ ఘోర విపత్తుతో కైలాస మాసాన సరోవర యాత్రకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన న్యాయవాది శ్రీకాంత్ సోదరుడు బాలసుబ్రహ్మణ్యం టూర్ కోసం నేపాల్కు వెళ్లారు. అయితే అక్కడ జరిగిన వరదల్లో బాలసుబ్రహ్మణ్యం చిక్కుకున్నట్లు ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మా తమ్ముడు విఎస్ బాలసుబ్రహ్మణ్యం 13వ తారీఖు ఈ నెల 13వ తారీఖు మానవ్ సరోవర్ మౌంట్ కైలాష్ యాత్ర కోసం వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి నేపాల్ చేరుకున్నారు. నేపాల్ నుండి అలాగే నిన్న మార్నింగ్ ఈ సడన్ ఫ్లాష్ ఫ్లడ్స్ విషయము జరిగింది, మాకెవరికి తెలియలేదు. నిన్న ఈవినింగ్ ఆఫ్టర్ 5:30, 6 o'clock టీవీల్లో వచ్చింది. టీవీల్లో వస్తే మాకు సడన్గా ఏమైంది, మావాడు అక్కడ వెళ్ళాడు కదా, వీడి పరిస్థితి ఏమి అనేసి వాళ్ళ భార్యకు వాళ్ళ ఫాదర్ మా తమ్ముడు ఫాదర్ ఇల్లా గారికి ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈషా కైలాష్ గ్రూప్ ద్వారా వెళ్ళారు. ఆ ఈషా కైలాష్ గ్రూప్తో పాటు వెళ్ళినప్పుడు వీళ్ళకు గైరాంగ్ ఇమిగ్రేషన్ సెంటర్ దగ్గర వీళ్ళు ఉన్నప్పుడు ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ అటాక్ జరిగింది అని వీళ్ళ గ్రూప్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే, వీళ్ళ ట్రావెల్ ఏజెంట్స్తో కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పిన న్యూస్ ప్రకారం అక్కడ ఫ్లడ్స్లో వీళ్ళంతా చిక్కుకున్నారు అని తెలియవస్తుంది. అతని ఫోన్ నెంబర్ని మేము ట్రాక్ చేస్తున్నాము. అతని ఫోన్ చేస్తే ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంది. వీడియో కాల్ చేసినా, ఆడియో కాల్ చేసినా, వాట్సాప్ కాల్ చేసినాను, ఈస్ అనేబుల్ టు గెట్. ఎందుకంటే ఫోన్ ఛార్జ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే టవర్స్ లేకుండా పోండొచ్చు. నిన్న మేము వెంటనే చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి తెలియడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు గారికి, మా ఎమ్మెల్యే గారికి, వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ చేసి ఇక్కడ కుప్పంలో డాక్టర్ సురేష్ బాబు గారు వాళ్ళందరి ఆధ్వర్యంలోనూ మేము దాన్ని ట్రాక్ చేయడం జరిగింది. హెల్ప్ లైన్ సెంటర్స్కు వాళ్ళు అన్ని రకాల ట్రై చేసి ఫొటోస్, మా బ్రదర్ అమెరికన్ సిటిజన్ అయినా గ్రీన్ కార్డ్ హోల్డర్ కాబట్టి ఆ ఫొటోస్, వీడియోస్ అన్నీ అడిగారు. అవన్నీ కూడా మేము పంపించినాం వాళ్ళకు. వాళ్ళు కూడా అక్కడ అన్ని రకాల ట్రాక్ చేస్తున్నారు. ఈ విషయంలో మా బ్రదర్ ఆచూకీ తొందరగా తెలియాలని, ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఇంటికి రావాలని మేమందరూ కోరుకుంటున్నాం. అయితే నెల 13న ఈషా కైలాస్ గ్రూప్ ద్వారా కైలాస్ మానవ సరోవర మౌంట్ కైలాస్ యాత్రకు బయలుదేరారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత బుధవారం వచ్చే టైంలో ఎదురు వరదలు ముంచెత్తడంతో చిక్కుకుపోయారు. మంగళవారం తమతో బాలసుబ్రహ్మణ్యం చివరిసారిగా ఫోన్లో మాట్లాడారని న్యాయవాది శ్రీకాంత్ తెలిపారు. అయితే ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఫ్లడ్స్ విషయము జరిగింది, మాకెవరికి తెలియలేదు. నిన్న ఈవినింగ్ ఆఫ్టర్ 5:30, 6 o'clock టీవీల్లో వచ్చింది. టీవీల్లో వస్తే మాకు సడన్గా ఏమైంది, మావాడు అక్కడ వెళ్ళాడు కదా, వీడి పరిస్థితి ఏమి అనేసి వాళ్ళ భార్యకు వాళ్ళ ఫాదర్ నేపాల్లో వరదల్లో తన సోదరుడు చిక్కుకున్న విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయాన్ని సంప్రదించి బాలసుబ్రహ్మణ్యం ఆచూకీ కోసం సహాయం చేయాలని కోరినట్లు శ్రీకాంత్ తెలిపారు. తన సోదరుడి ఆచూకీని వెంటనే గుర్తించి బాలసుబ్రహ్మణ్యను సురక్షితంగా కుప్పంకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. వీళ్ళ గ్రూప్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే, వీళ్ళ ట్రావెల్ ఏజెంట్స్తో కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పిన న్యూస్ ప్రకారం అక్కడ ఫ్లడ్స్లో వీళ్ళంతా చిక్కుకున్నారు అని తెలియవస్తుంది. అతని ఫోన్ నెంబర్ని మేము ట్రాక్ చేస్తున్నాము. అతని ఫోన్ చేస్తే ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంది. వీడియో కాల్ చేసినా, ఆడియో కాల్ చేసినా, వాట్సాప్ కాల్ చేసినాను, ఈస్ అనేబుల్ టు గెట్. ఎందుకంటే ఫోన్ ఛార్జ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే టవర్స్ లేకుండా పోండొచ్చు. నిన్న మేము వెంటనే చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి తెలియడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు గారికి, మా ఎమ్మెల్యే గారికి, వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ చేసి ఇక్కడ కుప్పంలో డాక్టర్ సురేష్ బాబు గారు వాళ్ళందరి ఆధ్వర్యంలోనూ మేము దాన్ని ట్రాక్ చేయడం జరిగింది.
నేపాల్లో మెరుపు వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న 7 ఏపీ యాత్రికుల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరిలో 4 సురక్షితంగా ఉన్నారని, మరో 3 ఆచూకీ ఇంకా లభించలేదని ఏపీ ఢిల్లీ భవన్ అధికారులు మంత్రికి వివరించారు. ఆచూకీ లభించని 3లో కుప్పం ప్రాంతానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్ కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మి ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరి ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. ఈషా ఫౌండేషన్ కు చెందిన శశికుమార్ చివరిసారిగా చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. ఆయనను గుర్తించేందుకు చైనా, నేపాల్ అధికారులతో సమన్వయం కొనసాగించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రి సహా మరో 3 యాత్రికులు క్షేమంగా ఉన్నారు. సురక్షితంగా ఉన్న యాత్రికులను వీలైనంత త్వరగా అక్కడి నుంచి తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని లోకేష్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఇక యాత్రికుల భద్రతపై భారత రాయబార కార్యాలయంతో పాటు చైనా, నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమిగ్రేషన్ సెంటర్, ఈషా ఫౌండేషన్ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ తాజా సమాచారాన్ని సేకరించాలని మంత్రి సూచించారు. ఆచూకీ లభించని 3 కోసం ప్రత్యేకంగా సమన్వయ చర్యలు కొనసాగించాలని చెప్పారు.